హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హేమాస్ హెర్బల్ హెయిర్ ఆయిల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ వీడియోలో నా హెయిర్ లాస్ అనేది ఎలా అవుతుంది అనేది చూపిస్తున్నానండి. అసలైతే ఫస్ట్‌లో నాకు అసలేం తెలియని కూడా తెలియదు ఇంతలా హెయిర్ లాస్ ఎందుకు అవుతుందనేది. ఇంకా హెయిర్ లాస్ ఒకటే కాకుండా బాడీ పెయిన్స్ కూడా ఉంటుండేదండి నాకు. పాదాలలో యాంకిల్ బోన్స్, ఇంకా హ్యాండ్స్‌లో వ్రిస్ట్ బోన్స్ చాలా పెయిన్ ఉండేది. అట్‌లీస్ట్ ఇంట్లో వర్క్స్ చేయాలన్నా గానీ చేయలేకపోతుండేదాన్ని. అంతలా పెయిన్ ఉండేదండి. అప్పుడు మేము ఇంకా డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యామండి. ఇంకా డాక్టర్ మాకు బ్లడ్ టెస్ట్ గాన అలా సజెషన్ చేశారు. రిపోర్ట్స్ చూసాక తెలిసిందండి నాకు సివియర్‌గా న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉందని. ఇంకా అప్పటినుంచి ఫుడ్‌లో చేంజెస్ చేసుకొని, ఇంకా హెయిర్ ప్యాక్, హెయిర్ ఆయిల్ రెగ్యులర్‌గా అప్లై చేసేదండి. అలా నాకు హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా కంట్రోల్ అయిపోయింది. ఇది నేను చాలా జెన్యూన్‌గా చెప్తున్నా నా ఎక్స్‌పీరియన్స్ అండి. ఇంకా ఎవరికైనా యూజ్ అయితది. ఇంకా మీలో ఎవరికైనా ఇంతలా హెయిర్ ఫాలు, ఇంకా బాడీ సింప్టమ్స్ ఉన్నా ప్లీజ్ నెగ్లెక్ట్ చేయకండి. ఒకసారైతే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. అప్పుడు మన హెల్త్ కండిషన్ ఎలా ఉందనేది తెలుస్తుంది గదండీ! దాన్ని బట్టి మనము చేంజెస్ అనేది చేసుకోవచ్చు. ఇంకా హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా కంట్రోల్ అయిపోతుందండి. ఇప్పుడైతే నాకసలేమీ హెయిర్ ఫాల్ అనేది లేదండి. ఐ హోప్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.